గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏటీఎం న్యూస్. దిస్ ఇస్ రాధిక. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గోల్కొండలో బోనాల జాతర కొనసాగుతుంది. భక్తులు తండోపతండాలుగా వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇవాళ ఆషాఢ మాసం 2వ ఆదివారం కావడంతో అమ్మవారికి 4 పూజ చేస్తారు. అనంతరం తొట్టెలను సమర్పిస్తారు. దీంతో తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడితో గోల్కొండ ప్రాంగణమంతా సందడిగా మారింది. పోతురాజుల నృత్యాలు, శివసత్తుల పూనకాలు, డప్పు చప్పులతో భక్తులు ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు. ఇక సాయంత్రం ఓల్డ్ సిటీ నుంచి కోటకు ఊరేగింపుగా ఘటాలు రానున్నాయి. ఆషాఢ మాసంలో 2వ ఆదివారం గోల్కొండలో బోనాల జాతర కొనసాగుతుంది. భక్తులు తండోపతండాలుగా వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. అయితే ఇవాళ ఆషాఢ మాసం 2వ ఆదివారం కావడంతో అమ్మవారికి 4వ పూజ జరుగుతుంది. ఈ 4వ పూజ జరిగిన తర్వాత అమ్మవారికి తొట్టెలను సమర్పిస్తారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. అంజుమా, 2వ ఆదివారం గోల్కొండలో బోనాల జాతర ఏ విధంగా కొనసాగుతుంది? భక్త జడ తాకిడి ఏ విధంగా ఉంది? అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు? అలాగే సాయంత్రం ఓల్డ్ సిటీకి కూడా ఘటాలు రానున్నాయి. అక్కడ కూడా ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? గోల్కొండలో ఆషాఢ మాసం బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ రోజు 2వ ఆదివారము అమ్మవారికి 4వ పూజను నిర్వహిస్తున్నారు. ఇక తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు గోల్కొండ కోటకి తరలి వస్తున్నారు. కోట పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తులతోటి సందడిగా మారిపోయాయి. ఈ రోజు అనేక మంది మెట్లను కుదించుకుంటూ అమ్మవారి ఆలయానికి వెళ్తున్నారు. అదే విధంగా బోనాలను కూడా సమర్పిస్తున్నారు. ప్రస్తుతం మనం గోల్కొండ కోటలో ఉన్నటువంటి నాగమ్మ తల్లి పుట్ట దగ్గర ఉన్నాము. అనేక మంది ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి గోల్కొండ కోటకి తరలి వచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు. అదేవిధంగా బోనాలని, ఒడిబియాన్ని కూడా సమర్పిస్తున్నారు. ఆషాఢ మాసంలో గోల్కొండ కోటలోని జగదాంబిక మహంకాళి అమ్మవార్లకి బోనాలను సమర్పించాలని, మెట్లను కుదించుకుంటూ పై వరకు వెళ్లి ఆ తల్లిని దర్శనం చేసుకోవాలని అనేక మంది భావిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు 2వ ఆదివారం కావడంతో ఎక్కడెక్కడి నుంచో అనేక మంది తరలి వచ్చి ప్రత్యేక పూజలను నిర్వహించి పసుపు కుంకుమలతో గోల్కొండ కోటపైకి వెళ్లేటువంటి ఆ మెట్ల మార్గాన్నంతా కూడా కుదించుకుంటూ అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ కోట మీదకు వెళ్తున్నారు. ఇక కోట పైన కొలువుదీరినటువంటి జగదాంబిక మహంకాళి అమ్మవారిని దర్శనం చేసుకుని వారి మొక్కులను కూడా చెల్లించుకుంటున్నారు. ఈ రోజు ప్రధానంగా చూసినట్లయితే అమ్మవారికి 4వ పూజ నిర్వహించడంతో పాటు సాయంకాలం సమయంలో మనకి ఘటాల ఊరేగింపు అనేది ఉంటుంది. ఈ ఘటాల ఊరేగింపు అనేది ఎంతో సందడిగా జరుగుతోంది. అనేక మంది భక్తులు ఈ ఘటాల ఊరేగింపులో పాల్గొని పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్ళు, శివసత్తుల పూనకాలతోటి ఎంతో వైభవోపేతంగా మనకి గోల్కొండ కోటకి ఘటాలు తరలి వస్తూ ఉంటాయి. ఇక ఘటాలు మనకు 3 అడుగుల నుంచి 33 అడుగుల వైపు, అంతకు మించి కూడా మనకు ఘటాల ఎత్తు అనేది ఉంటుంది. ఆ ఘటాలన్నింటిని కూడా ఎంతో అందంగా అలంకరిస్తూ ఉంటారు. వాటికి అమ్మవార్ల చిత్ర పటాలను పెట్టి రంగురంగుల కాగితాలతోటి ఆ ఘటాలను తయారు చేసి ఊరేగింపుగా వాటన్నింటిని కూడా గోల్కొండ కోటకి తరలి తీసుకొని వస్తూ ఉంటారు. రాత్రి 8 గంటలకు కూడా మనకి ఊరేగింపులు అనేవి కొనసాగుతూనే ఉంటాయి. ఇటు కార్వాన్, జియాగూడ, సబ్జీ మండి, సీతారాం బాగ్, మల్లెపల్లి, విజయనగర్ కాలనీ, మెహదీపట్నం, లంగర్ హౌస్, షేక్పేట్ తదితర ప్రాంతాల నుంచి మనకి భారీగా తొట్టెల ఊరేగింపు అనేది కొనసాగుకుంటూ వస్తూ ఉంటుంది. డప్పు వాయిద్యాలతోటి, పోతురాజుల నృత్యాలతోటి, శివసత్తుల పూనకాలతోటి, యువత కేరింతలతోటి వచ్చి అమ్మవారికి బోనాలను సమర్పించడమే కాకుండా ఈ తొట్టెలన్నింటిని కూడా అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. నిజంగా సాయంకాలం సమయంలో ఇసుక పోస్తే రాలనంతగా మనకి భక్తులు పోటెత్తుతూ ఉంటారు. ఎక్కడికక్కడ క్యూ లైన్లన్నీ కూడా భక్తులతోటి కిక్కిరిసిపోయి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ రోజు అమ్మవారికి 4వ పూజ తొట్టెల ఊరేగింపు అనేది మనకు ప్రత్యేక ఆకర్షణగా కూడా చెప్పుకోవచ్చు. గోల్కొండ కోటలో కొలువుదీరినటువంటి జగదాంబిక తల్లికి ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా 9 రకాల పూజలనైతే నిర్వహిస్తూ ఉంటారు. సో మొదటి రోజు అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ఆషాఢ మాస ఉత్సవాలు అనేవి ఊపందుకుంటాయి. నగర వ్యాప్తంగా కూడా గ్రామ దేవతలకి అందరూ కూడా మొక్కులను చెల్లించుకుంటూ ఉంటూ బోనాలను సమర్పిస్తూ ఉంటారు. ఇక గోల్కొండ కోటలో కొలువుదీరినటువంటి జగదాంబిక మహంకాళి అమ్మవార్లకి 9 రకాల పూజలను కూడా నిర్వహిస్తూ ఉంటారు. సో మొదటి రోజు తొలి బోనము ప్రత్యేక
నాగమ్మ పుట్ట దగ్గర పూజారి గారు కూడా ఉన్నారు. మిగతా విషయాలను అడుగుదాము. పూజారి గారు, ఈ ఆషాఢ మాసంలో అనేక మంది గోల్కొండ కోటకి తరలి వస్తూ ఉంటారు. ఈ రోజు ఉదయం ఏ సమయం నుంచి మనకి బోనాల తాకిడి అనేది ప్రారంభమైంది? శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారి ఈరోజు 4వ పూజ సందర్భంగా ఆదివారం ఈరోజు అమ్మవారి అభిషేకము మరియు 5:30 నుంచి ప్రారంభమైంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా మేము కూడా మా అమ్మవారి నాగమ్మకు అభిషేకం చేసిన తర్వాతనే ఇక్కడ కూర్చొని అమ్మవారికి చాలా వైభవంగా ఈరోజు పూజలు సమర్పిస్తున్నాము. మేము ఇక్కడ చాకలి వాళ్ళము. ప్రతి సంవత్సరం అమ్మవారిని ఎత్తుకునేది మేమే. ఈ సంవత్సరం కూడా మేము వైభవంగా చేస్తున్నాము శ్రీ జగదాంబిక అమ్మవారికి. థ్యాంక్ యూ అంజుమా. రేటి గోల్కొండలో బోనాల జాతర అయితే కొనసాగుతుంది. భక్తులు తండోపతండాలుగా వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. అయితే రెండో ఆదివారం కావడంతో 4వ పూజ గోల్కొండలో అమ్మవారికి జరగబోతోంది. అమ్మవారు అనంతరము తొట్టెల్ని కూడా భక్తులు సమర్పిస్తారు. ఒక్కొక్క మెట్టును కుదించుకుంటూ కూడా భక్తులు అమ్మవారి దర్శనానికి వెళ్తున్నారు. అమ్మవారి నామస్మరణతో గోల్కొండ కోటంతా దద్దరిల్లుతోంది. అయితే తెల్లవారుజాము నుంచి ఈరోజు భక్తుల తాకిడి పెరిగింది. గోల్కొండ ప్రాంగణమంతా భక్తుల సందడిగా మారింది. పోతురాజుల నృత్యాలు, శివసత్తుల పూనకాలు, డప్పు చప్పులతో భక్తులు ఘనంగా బోనాల జాతరను జరుపుకుంటున్నారు. అయితే ఇక మరోవైపు సాయంత్రం ఓల్డ్ సిటీ నుంచి కోటకు ఊరేగింపుగా ఘటాలు కూడా రానున్నాయి. ఈ నేపథ్యంలోనే ఘటాలను కూడా రెడీ చేసుకుంటూ భక్తులతో గోల్కొండ ప్రాంగణమంతా కూడా సందడి వాతావరణం నెలకొంది.